ప్రేమించిన యువతి తనకు దక్కదన్న అక్కసుతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. యువతి తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోసి విచక్షణారహితంగా గాయపరిచాడు. గాయాలైన బాధితురాల్ని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. యువతపై యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు సహా మంత్రులు ఖండించారు. దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారనే కక్షతో గణేష్ అనే యువకుడు ఆమె తలపై కత్తితో పొడిచి యాసిడ్తో దాడి చేశాడు. వెంటనే బాధితురాల్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. యువతికి ఏప్రిల్ 29న మరో వ్యక్తితో వివాహం జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని మదనపల్లిలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతిపై యాసిడ్ దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్యారంపల్లెలో యువతిపై యాసిడ్ దాడి ఘటనపై మంత్రులు లోకేష్, అనిత స్పందించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని పోలీసులకు ఆదేశించారు. యాసిడ్ దాడి ఘటనను తనను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తుందని లోకేష్ అన్నారు. బాధితురాలి తండ్రితో లోకేష్ ఫోన్లో మాట్లాడి ఆరోగ్యంపై వాకబు చేశారు. తన సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తామన్నారు. భవిష్యత్తులో మరో చెల్లిపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉన్మాదిలా ప్రవర్తించిన సైకోను కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని లోకేష్ ఆదేశించారు. యాసిడ్ దాడిలో గాయపడిన బాధితురాలిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితురాలి వైద్య ఖర్చులు ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన గణేష్ పై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మండలంలో దురదృష్టకర చాలా బాధకరం. ప్రభుత్వం తరఫున మా తరఫున దిగ్బాధ్యత వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అయితే బాధితులకు ఎల్లవేళ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితురానికి మెరుగైన వైద్యం కోసం ఈరోజు బెంగళూరుకు పంపించడం జరిగింది. బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స అందేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మా పోలీస్ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. ఈ సంఘటన జరిగిన 15 నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు అరెస్ట్ చేయడం, అలాగే రిమాండ్లోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా జరగకుండా ముందు జాగ్రత్తగా వెళ్తాం.